హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలానే హార్ట్ వార్మింగ్ అయిన రొమాంటిక్ అయిన డ్రామాని చూడబోతున్నాం. సూపర్గా ఉంటుంది డ్రామా. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీ స్టార్టింగ్లోనే కొరియాలో నుండి జపాన్కి వెళ్తున్న మన హీరోయిన్ని చూపిస్తారు. లైఫ్లో ఏమైనా పెద్దగా సాధించాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అని ఇప్పుడు ఇలా జపాన్కి వెళ్తుంటుంది. అందులోనూ వాళ్ళ అమ్మ దగ్గర కూడా చెప్పకుండా జపాన్కి వెళ్తుంటుంది. పర్టికులర్గా ఎందుకు జపాన్కి వెళ్తుంది అని చూస్తే అక్కడ హీరోయిన్ ఫ్రెండ్ ఉంటుంది. అందుకే తనే ఊరికే ఉండకుండా హీరోయిన్ దగ్గర, హే జూహీ, నువ్వు జపాన్కి వచ్చేసే, నేను ఉన్నా కదా, మనం రూమ్ అంతా షేర్ చేసుకుందాం, ఇక్కడ చాలా ప్లేసెస్ ఉంది తిరిగి చూడటానికి, సో మనం సూపర్గా ఎంజాయ్ చేద్దాం, అలానే డబ్బులు కూడా సంపాదిస్తాం అన్నట్లు చెప్పడంతో హీరోయిన్ కూడా అంతా ప్యాక్ చేసుకొని జపాన్కి వెళ్ళి రీచ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు జపాన్లో దిగిన వెంటనే హీరోయిన్కి ఒక ప్రాబ్లం వస్తుంది. ఏమంటే తన లగేజ్ ఎంట్రన్స్ లోనే తగులుకునేస్తుంది. హీరోయిన్కి అయితే ఒకలా అయిపోతుంది. ఏంటిది, జపాన్లో కాలు పెట్టగానే ఇలా అయిపోయింది అని ఇప్పుడు ఆ బ్యాగ్ని పట్టుకొని లాగుతుంది. కానీ అది ఎంత లాగినా రావడం లేదు, బాగా తగులుకున్నట్లుంది. ఇప్పుడు ఫోర్స్గా పట్టి లాగుతుంది చూడండి, అంతే జిప్ ఓపెన్ అయి బ్యాగ్లో ఉన్న థింగ్స్ అన్నీ కింద పడిపోతుంది. అందరూ ఒకలా చూస్తుంటారు. అంతే హీరోయిన్కి ఒకలా టెన్షన్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేసేది, ఎవరి దగ్గర హెల్ప్ అడిగేది అని టెన్షన్గా నిల్చున్నప్పుడు అక్కడికి ఒక అబ్బాయి వస్తాడు. వీడి పేరు జుంగో, ఈ మూవీ హీరో. వీడే ఇప్పుడు హీరోయిన్కి హెల్ప్ చేస్తాడు. అలా హెల్ప్ చేస్తూ హీరోయిన్ని చూస్తాడు. హీరోయిన్ కూడా చూస్తుంది. ఫస్ట్ మీట్లోనే ఇద్దరికి ఒక అట్రాక్షన్ ఫీల్ అవుతుంది. సో ఇద్దరు ఒకలా చూసుకుంటారు. ఆ తర్వాత హీరో కింద పడిన ఆ థింగ్స్ అన్నిటినీ తీసి ఇస్తుంటాడు. అలా థింగ్స్ అన్నీ తీసి ఇస్తున్నప్పుడు ఒక బుక్ని చూస్తాడు. ఆ బుక్ని చూసిన తరువాత హీరోయిన్ దగ్గర, మీరు కొరియనా అని అడుగుతాడు. హీరోయిన్ కూడా అవును అని చెప్తుంది. యాక్చువల్లీ హీరో జపనీస్లోనే అడిగింటాడు. హీరోయిన్ కూడా జపనీస్లోనే చెప్తుంది. హీరోయిన్కి జపనీస్ బాగా రావడం వల్లనే ధైర్యంగా జపాన్కి వెళ్ళింటుంది. ఇలా హీరో హీరోయిన్కి హెల్ప్ చేస్తున్నప్పుడే అక్కడికి హీరోయిన్ ఫ్రెండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్ని చూడగానే హీరోయిన్ ఫాస్ట్గా వెళ్ళి హక్ చేసుకుంటుంది. ఇంకా అక్కడే ఇద్దరు కలిసి సెల్ఫీ అంతా తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత హీరో దగ్గర ఫోన్ని ఇచ్చి మమ్మల్ని ఫోటో తీయండి అని ఫ్రెండ్స్ ఇద్దరు ఫొటోస్ అంతా తీసుకుంటారు. ఆ తర్వాత హీరో కూడా ఓకే నేను వెళ్తాను అని చెప్పి క్యూట్గా స్మైల్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు హీరోయిన్కి ఎలా ఉంటుంది అంటే, ఇంకా తరువాత వీన్ని మనం ఎప్పుడు మీట్ అవుతాం, ఇంకా అంతేనా అని ఒకలా హీరోని చూస్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డేనే హీరోయిన్ ఒక కాలేజ్లో వెళ్ళి జాయిన్ అవుతుంది. కాలేజ్లో వర్క్ చేయడానికి కాదు, ఆ కాలేజ్లో చదవడానికి జాయిన్ అవుతుంది. కానీ అక్కడ సర్వైవ్ అవ్వాలి అంటే డబ్బులు కావాలి కదా. సో పార్ట్ టైంగా ఎక్కడైనా జాబ్ చేద్దామని వెతకడం స్టార్ట్ చేస్తుంది. ఈజీగా దొరికేస్తుంది అని హీరోయిన్ వెతకడం స్టార్ట్ చేస్తే ఒక్క చోట కూడా హీరోయిన్కి జాబ్ దొరకదు. ఇంకా ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిన తరువాత ఏంటిది, ఒక్క చోట కూడా జాబ్ దొరకలేదు అని ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు ఫ్రెండ్తో కలిసి సెల్ఫీ తీసుకునింది కదా, ఆ ఫోటోని చూస్తుంటుంది. అందులో హీరో కూడా క్యాప్చర్ అయింటాడు. ఇప్పుడు హీరోని చూడగానే హీరోయిన్కి ఒకలా డిఫరెంట్ అయిన ఫీల్ కలుగుతుంది. లవ్ అట్ ఫస్ట్ సైట్ అనే చెప్పచ్చు. కానీ ఇంత పెద్ద సిటీలో నేను వాణ్ణి ఇంకొకసారి ఎందుకు చూస్తాను, అదంతా డ్రామాస్లోనే జరుగుతుంది అని హీరోయిన్ నెక్స్ట్ డే మళ్ళీ అన్ని షాప్స్లోనూ వెళ్ళి అడుగుతుంటుంది, ఎక్కడైనా చిన్న జాబ్ అయినా దొరకదా అని. కానీ ఒక్కడు కూడా జాబ్ ఇవ్వనంటున్నాడు. అంతే అలానే వెక్స్ అయి నడిచి వెళ్తున్నప్పుడు ఒక రెస్టారెంట్ బయట, ఈ రెస్టారెంట్లో పని చేయడానికి మనిషి కావాలి అన్నట్లు ఒక బోర్డు ఉంది. హీరోయిన్ కూడా నవ్వుతూ లోపలికి వెళ్తున్నప్పుడు సడన్ గా హీరో కూడా ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్తుంటాడు. ఇప్పుడు హీరోని చూడగానే హీరోయిన్ కి అంత షాకింగ్ గా ఉంటుంది. ఇది కలనా లేక నిజమా అన్నట్లు చూస్తుంటుంది. హీరో కూడా షాక్ అయ్యే చూస్తుంటాడు. అంతేకాకుండా హీరోయిన్ లానే జాబ్ కోసం వెతుక్కుంటూ ఇప్పుడు ఈ రెస్టారెంట్ కి వచ్చింటాడు. ఆ విషయం లోపలికి వెళ్ళిన తరువాతనే హీరోయిన్ కి తెలుస్తుంది, హీరో కూడా తనలానే ఇక్కడ జాబ్ కోసం వచ్చాడు అని. అంతేకాకుండా హీరోకి కూడా ఆ జాబ్ చాలానే ముఖ్యం. ఆ జాబ్తోనే హీరో కాలేజ్ ఫీజు కట్టాలంట. హీరోయిన్కి కూడా అంతే కదా. ఇప్పుడు ఇద్దరు ఆ రెస్టారెంట్ ఓనర్ దగ్గర వాళ్ళ సిచ్యువేషన్స్ గురించి చెప్తారు, ఆ జాబ్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అని. కానీ ఇప్పుడు ఆ ఓనర్ వచ్చి, మాకు ఇప్పటికీ అయితే ఒక్కరు చాలు, సరే మీరిద్దరూ ఇప్పుడు ఇక్కడ వర్క్ చెయ్యండి, మీ ఇద్దరిలో ఎవరు బెస్ట్గా ఉంటే వాళ్ళని మేము తీసుకుంటాము అన్నట్లు ఓనర్ చెప్పగా హీరోయిన్ని చూడాలి, మనకి ఈ జాబే ముఖ్యం, క్రషా బ్రషా వాడెవడు అన్నట్లు అలానే ఫైర్గా వర్క్ చేస్తుంటుంది.
హీరో కూడా అంతే. ఇద్దరు పోటీ పడి మరీ పనిచేస్తుంటారు. ఒకరిని ఒకరు చూసుకోవడం కూడా లేదు. అంత సిన్సియర్‌గా పనిచేస్తుంటారు. ఆ టైం అక్కడికి ఒక కస్టమర్ వస్తాడు. హీరోయినే ఆ కస్టమర్ దగ్గరకు వెళ్ళి ఆర్డర్ అడుగుతుంది. వాడికి హీరోయిన్‌ని చూడగానే తెలిసిపోతుంది. హీరోయిన్ జపనీస్ కాదు కొరియన్ అని. సో వెంటనే ఒకలా ప్రాబ్లమ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఉన్న హీరోని పిలిచి, "ఏంటి బాబు ఇక్కడ జపాన్ వాళ్ళు ఎవరు లేరా ఏంటి? మన వాళ్ళని పనిలోకి తీసుకోకుండా ఇలా వేరే దేశంలో నుండి వచ్చిన వాళ్ళని పనిలో పెట్టుకో ఉన్నారు. వీళ్ళకి అసలు మనం మాట్లాడేదంతా అర్థమవుతుందా ఏంటి?" అని ఒకలా మాట్లాడగా హీరోయిన్‌కి చాలానే బాధగా ఉంటుంది. ఇక హీరోకి అయితే కోపం వచ్చేస్తుంది. అతను అలా అంతా చెప్పడం విని, సో ఇప్పుడు అతని దగ్గర, "సార్ ఇప్పుడు మీరు ఆ అమ్మాయి దగ్గర సారీ చెప్పాలి. సారీ చెప్తేనే మేము ఇప్పుడు మీ ఆర్డర్‌ని తీసుకోగలం" అన్నట్లు చెప్పేస్తాడు. అంతే హీరోయిన్ అంతా షాకింగ్‌గా చూస్తుంటుంది. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్లు. ఇంకా హీరో అయితే, "తను ఇక్కడ పని చేయడం వల్ల మీకేం సార్ ప్రాబ్లమ్? ఫస్ట్ మీరు సారీ అడగండి. ఆ తర్వాతనే మీకు ఫుడ్ అన్నప్పుడు, పోరా రేయ్! ఈ ఒక్క హోటల్ మాత్రమే ఇక్కడ ఉందా ఏంటి?" అని అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరోకి ఒక విషయం కన్ఫర్మ్ అయిపోతుంది. నేను ఇప్పుడు చేసిన ఈ పనికి నాకు ఇక్కడ జాబ్ ఇవ్వరు అని. అయినా కూడా ఏది కరెక్ట్ అని నాకు అనిపించిందో అదే కదా నేను చేశాను. సరే ఏం జరిగినా చూసుకుందామని హీరో లైట్ తీసుకుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్‌ని చూసారంటే చాలానే ఇంప్రెస్ అయిపోతుంది. ఏంటి వీడు చూడటానికి మాత్రమే హీరోలా ఉన్నాడు అని అనుకుంటే వాడు చేసే పనులు కూడా ఒక హీరో చేసేలానే కదా ఉంది అన్నట్లు హీరో చాలానే నచ్చేస్తాడు. కానీ ఏం లాభం, హీరో అలా చేయడం వల్ల ఓనర్ హీరోని పనిలో నుండి తీసేస్తాడు. హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తాడు. హీరోయిన్ కి చాలానే బాధగా ఉంటుంది. అలానే బాధగా హీరోని చూస్తుంటుంది. కానీ ఇద్దరూ ఏం మాట్లాడుకోరు. హీరో కూడా డల్ గానే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే ఇంత పెద్ద ఊర్లో వీన్ని 2 సార్లు చూసిందే పెద్ద విషయం. ఇంకొకసారి అంతా చూడటానికి ఛాన్సే లేదు కదా అన్నట్లు అనుకుంటుంది. కానీ నెక్స్ట్ డే రెస్టారెంట్‌కి వెళ్తే అక్కడ ఆపోజిట్‌లో ఒక ఫుడ్ ట్రక్ బిజినెస్ చేస్తుంటారు. అక్కడ హీరో జాయిన్ అయిపోయింటాడు. ఇప్పుడు వాడిని అక్కడ చూడగానే హీరోయిన్‌కి అంత సంతోషంగా ఉంటుంది. ఇంక తరువాత చూడనైనా చూడము అని అనుకున్న పర్సన్‌ని ఇలా మళ్ళీ మళ్ళీ చూడడంతో హీరోయిన్‌కి అంత హ్యాపీగా ఉంటుంది. ఇలా అంతా జరుగుతుంది. చాలా ఆశ్చర్యంగా కదా ఉంది అని హీరోని సైట్ కొడుతుంటుంది. హీరోయిన్ ఎలా వాడిని సైట్ కొట్టడం హీరోకి తెలుసా? వాడి కనిపెట్టాడా అని తెలియడం లేదు. కానీ హీరోయిన్ రెస్టారెంట్ లో వర్క్ చేసే అందరికీ తెలుసు హీరోయిన్ హీరోని సైట్ కొడుతుంది అని. చాలా రోజులుగా ఇలానే సైట్ కొడుతుంటుంది తప్ప హీరో దగ్గర వెళ్ళి ఏం చెప్పేలా కనిపించడం లేదు అని అందరూ ఫన్ చేస్తుంటారు. ఇందులో ఓనర్ ని చూసారంటే ఎలా అయినా వీళ్ళిద్దరిని కలపాలి అని అనుకున్నాడో ఏమో హీరోయిన్ దగ్గర, "ఈ రోజు మనం ఆ ఫుడ్ ట్రక్ లో కొనుక్కొని వచ్చి తిందాం. సో నువ్వే వెళ్ళి అందరికీ తీసుకొని రావాలి వెళ్ళు" అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా వెళ్తుంది. రెస్టారెంట్ లో ఉన్న అందరూ ఒకటే ఎక్సైట్మెంట్ గా చూస్తుంటారు. ఇద్దరు ఈ రోజైనా మాట్లాడుకుంటారా లేదా అని. ఇక హీరోయిన్ కూడా వెళ్ళిపోతుంది. ఒకలా నర్వస్ గా ఉంది హీరోయిన్ కి. యాక్చువల్లీ హీరోకి కూడా అలానే ఉంది. షాకింగ్ గా చూస్తుంటాడు. ఆ తర్వాతని మీకేం కావాలి అని అడిగినప్పుడు, "నేను కొత్తగా ఏం అడగబోతాను, మీరు హాట్ డాగే కదా అమ్ముతున్నారు, మరి నాకు అదే కావాలి, 5 కావాలి" అని అడగ్గా ఆడు అవును కదా అని పార్సిల్ చేసి ఇవ్వగా హీరోయిన్ కూడా ఒకలా సిగ్గుపడుతూ తీసుకుని వెళ్ళిపోతుంది. కానీ ఈ రోజు నైట్ హీరోయిన్ కి నిద్రనే రాదేమో. ఏమంటే అంత సంతోషంగా ఉంది తనకి. ఇన్ని రోజులు దూరంలో నుండే చూస్తూ ఉన్నింది. కానీ ఈ రోజు ఇలా దగ్గరకు వెళ్ళి మాట్లాడాం కదా అని అంత సంతోషం తనకి. ఇంకా నెక్స్ట్ డే చూస్తే హీరోయిన్ ఈ సోషల్ సర్వీస్ అంతా చేస్తారు కదా, ఆ వర్క్ కి వెళ్తుంది. కరెక్ట్ గా అక్కడికి హీరో కూడా వస్తాడు. యాక్చువల్లీ ఇలా హీరోయిన్ ని ఆ రెస్టారెంట్ వాళ్ళే పంపించింటారు. ఎలా అయినా హీరో హీరోయిన్ ఇద్దరిని కలపాలి అని. వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇద్దరిని కలపడంలో. ఇంకా హీరో హీరోయిన్ కూడా కొద్దిగా మాట్లాడుతూ చాలానే క్లోజ్ అయిపోతారు. ఎంతలా అంటే ఒకరి మీద ఒకరు నీళ్లు తీసి పోసుకొని ఆడుకునే అంతగా క్లోజ్ అయిపోతారు. సో ఇలా హీరో దగ్గర ఫన్ చేస్తూ ఉన్నప్పుడు కరెక్ట్ గా వాళ్ళమ్మ కాల్ చేస్తారు. ఇప్పుడే హీరోయిన్ అమ్మకి నిజం తెలిసినట్లుంది హీరోయిన్ జపాన్ లో ఉంది అని. యాక్చువల్లీ హీరోయిన్ వాళ్ళమ్మ దగ్గర కొరియాలోనే ట్రిప్ కి వెళ్తున్నా అన్నట్లు అబద్ధం చెప్పి జపాన్ కి వచ్చింటుంది. ఇప్పుడు నిజం తెలిసి కాల్ చేసింటారు.
హీరోయిన్ని అంతలా అరుస్తారు. నువ్వు ఇప్పుడే మర్యాదగా ఇంటికి రాలేదు, నిన్నే చితక బాదుతా చూసుకో అన్నప్పుడు హీరోయిన్, మా లైఫ్‌లో నేను ఏదో ఒకటి సాధించాలి అని వచ్చిండాను. దయచేసి నాకొక ఛాన్స్ ఇవ్వండి. ఈసారి నన్ని నమ్మండి అన్నప్పుడు, ఏంటి నమ్మాలా? అదంతా కుదరదు. నువ్వు మర్యాదగా కొరియాకి వచ్చేసేయ్. నువ్వు ఇక్కడ చదివి చింపిందే చాలు అన్నట్లు అర్చగా హీరోయిన్‌కి కోపం వచ్చేస్తుంది. చాలు ఇక ఫోన్ పెట్టండి. నేనంతా రాను. అందుకే నేను మీ దగ్గర ఏం చెప్పేది లేదు అని హీరోయిన్ కూడా వాళ్ళమ్మని అరిచేసి ఫోన్ పెట్టేస్తుంది. కానీ ఇప్పుడు ఫోన్ పెట్టేసి ఒక బాధలో కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేస్తుంది. హీరో కూడా చూస్తాడు. కానీ హీరోయిన్ దగ్గర ఏం చెప్పి ఓదార్చడం అని తెలియక అలానే సైలెంట్‌గా నిల్చొని చూస్తుంటాడు. వాళ్ళ అమ్మ దగ్గరే గొడవ పడుతుంది అనే విషయం హీరోకి బానే అర్థమవుతుంది. ఇంకా ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిన తరువాత హీరోనే హీరోయిన్ దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు మీరు ఫ్రీనే కదా, మనం బయట వెళ్దామా అని పిలవగా హీరోయిన్ ఆల్రెడీ బాధలో ఉంది. పైగా పిలుస్తున్నది హీరో కదా, సో ఎలా వెళ్లకుండా ఉంటుంది. సరే ఓకే వెళ్దామని వెళ్తుంది. ఒక రెస్టారెంట్‌కి వెళ్తారు. హీరోయిన్ అయితే ఉన్న బాధలో ఫుల్‌గా తాగుతుంటుంది. హీరో దగ్గర తన బాధ అంతా చెప్తుంటుంది. మా అమ్మని నన్ని నమ్మకపోతే ఇంకెవరు నన్ని నమ్ముతారు అన్నట్లు చెప్తుంటుంది. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరో దగ్గర, ఇద్దరు అక్కడ చదువుకుంటూనే కదా జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్, నేను లిటరేచర్ డిపార్ట్మెంటే సెలెక్ట్ చేసుకున్నా, నువ్వు ఎందుకు లిటరేచరే తీసుకున్నావు అని అడిగినప్పుడు హీరో, ఎందుకు అంటే నాకు రైటర్ అవ్వాలి అన్నదే ఆశ. కొన్ని విషయాల్ని మనం మాటల ద్వారా చెప్పలేము కదా, సో నేను నా వర్క్ ద్వారా చెప్పాలి అని అనుకుంటున్నా, అందుకే లిటరేచర్ని చూస్ చేసుకున్నా అని హీరో వాడి డ్రీమ్ గురించంతా చెప్తుంటాడు. ఇంకా హీరోయిన్ అయితే ఇష్టానికి తీసి తాగుతూనే ఉంటుంది. అలా ఫుల్గా తాగేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారో అని చూస్తే ఈ బొమ్మలు ఎత్తే గేమ్ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి ఆడుతుంటారు. హీరోయినే ఆడుతుంటుంది. కానీ హీరోని టార్చర్ చేస్తుంటుంది. ఏమంటే చాలాసేపటి నుండి ఆడుతుంది కానీ ఒక్క బాల్ని కూడా తీసిండదు. అందులో బొమ్మలు ఉండదు, బాల్ ఉంటుంది. సో ఒక్క బాల్ని కూడా తీసిండదు. అయినా కూడా ఫుల్గా తాగుంది కదా, సో ఏం చేస్తున్నామని తెలియక నేను ఈ బాల్ని తీసే తీరాలి అని హీరో దగ్గర ఉన్న డబ్బులంతా ఖాళీ చేస్తుంటుంది తప్ప ఒక్క బాల్ని కూడా తీయదు. కానీ చివరికి అలానో కష్టపడి ఒక బాల్ని తీసేస్తుంది. దాని లోపల ఒక ఉడుత కీ చైన్ ఉంటుంది. సరే ఇంతటితో ఆపేస్తుంది అని చూస్తే దీని జంటని మనం తీసే తీరాలి. జంటగా లేకుండా ఇది ఇలా ఒంటరిగా ఉండకూడదు, జంటగా ఉంటేనే నిజమైన ప్రేమ అని హీరో దగ్గర ఉన్న మొత్తం డబ్బుల్ని ఖాళీ చేసేస్తుంది. ఇప్పుడు కూడా హీరోయిన్ కి దానిది పెయిర్ కీ చైన్ దొరకదు. అంతే, దాని గురించి చెప్పి ఫీల్ అవుతూ వెళ్తుంటుంది. అయితే ఇది నిజమైన ప్రేమ కాదేమో, నువ్వేమనుకుంటున్నావు అని అడిగినప్పుడు హీరో కూడా అన్నింటికి చాలా ఓపికగా ఆన్సర్ చెప్తూ పిలుచుకుని వెళ్తుంటాడు. సరే మీ ఇల్లు ఎక్కడా అని చెప్పండి, నేను పిలుచుకొని వెళ్ళి వదులుతాను అన్నప్పుడు, అరే పర్లేదండి, నేను ఇలానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను అంటుంది. వాడు, ఏంటి పరిగెత్తుకుంటూ వెళ్తారా, వర్షం పడుతుంది కదా, ఎలా పరిగెత్తుకుంటూ వెళ్తారు అని అడిగినప్పుడు, అదంతా నేను భలే ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తానండి, డైలీ పార్క్ లో 10 సార్లు పరిగెత్తుతాను తెలుసా, ఇదంతా నాకు అంత ఈజీ అని డైలాగ్ అంతా మాట్లాడేసి టాటా బాయ్ బాయ్ అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. హీరో అయితే వెనకాలే వెళ్తాడు, కిందేమైనా పడిపోతుందేమో అని. కానీ హీరోయిన్ అంతలోనే ఆ ప్లేస్ లో నుండి మాయమైపోతుంది. హీరో కూడా అంతలో వెళ్ళిపోయింది కదా అని నవ్వుతుంటాడు. ఇంకా నెక్స్ట్ డే చూపిస్తారు. ఇప్పుడే హీరోయిన్ మేల్కుంటుంది. అంతేకాకుండా మేడం కి ఇప్పుడే నిన్న నైట్ తాగేసి ఏమంతా చేసింది అని అంతా గుర్తొస్తుంది. అయ్యయ్యో, నేనేంటి ఏమేమో చేసి పెట్టిండాను, వాడి ముఖాన్ని నేను ఇప్పుడు ఎలా చూసేది అని ఇప్పుడు ఎప్పటిలా పార్క్ కి జాగింగ్ కి వెళ్తుంది. అప్పుడు కూడా ఇప్పుడు ఎలా నేను రెస్టారెంట్ కి వెళ్ళేది, వాడిని ఎలా ఫేస్ చేసేది అని ఆలోచిస్తూ వెళ్తుంటే అక్కడ హీరో నిల్చుంటాడు. అంతే, వాడిని చూడగానే అలానే స్టాప్ అయి యూటర్న్ వేసి భలే ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. హీరో చూసేసి జూహీ ఆగండి అని పిలుస్తాడు. అయినా హీరోయిన్ ఆగకుండా పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. ఇంకా హీరో కూడా వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ సడన్ గా డమాలని కింద పడిపోతాడు. ఇప్పుడు ఆ సౌండ్ విని తిరిగి చూస్తుంది. హీరో పడి ఉండడం చూడగానే ఫాస్ట్ గా హీరో దగ్గరకు వెళ్ళి సారీ మీరు ఓకేనే కదా అని హీరోని పైకి లేపుతుంది. ఇంకా హీరోయిన్ కోసమే హీరో పొద్దున్నుంచి వెయిట్ చేస్తుంటాడు. మీరు చెప్పారు కదా రోజు మార్నింగ్ పార్క్ లో జాగింగ్ కి వెళ్తా అని, అందుకే మిమ్మల్ని చూడటం కోసం వచ్చాను అని చెప్పి హీరోయిన్ దగ్గర ఒక బాల్ ని తీసి ఇస్తాడు. నిన్న నైట్ ఆ కీ చైన్ది పేరు దొరకలేదు అని ఫీల్ అవుతుంది కదా, సో హీరోయిన్ కోసం నిన్న నైటే మళ్ళీ అక్కడికి వెళ్ళి దాని జంటని ఎలా అయినా తీయాలి అని చెప్పి ఉన్న డబ్బులంతా వేస్ట్ చేసి మరి అందులో ఉన్న అన్ని బాల్స్ ని తీసిన తరువాత చివరగా దొరికింటుంది. ఆ బాల్ ని తీసిన వెంటనే హీరోకి అంత సంతోషంగా ఉండింటుంది. ఇంకా హీరో
హీరో అయితే చాలానే కష్టపడింటాడు ఆ బాల్ ని తీయడానికి. కానీ ఇప్పుడు హీరోయిన్ దగ్గర నేను జస్ట్ చాలా ఈజీగా తీసేసాను అన్నట్లు చెప్తుంటాడు. ఇప్పుడు ఆ కీ చైన్ ని చూడగానే హీరోయిన్ కి హీరో మీద ఉన్న ప్రేమ ఇంకా ఎక్కువ అయిపోతుంది. సేమ్ హీరోకి కూడా అంతే. యాక్చువల్లీ హీరోయిన్ లానే హీరోకి కూడా హీరోయిన్ ని చూడగానే నచ్చేసి ఉంటుంది. సో ఇద్దరు కొద్ది కొద్దిగా వాళ్ళ ఫీలింగ్స్ ని బయట పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇంకా తరువాత ఏముంది, రోజు మీట్ అవ్వడం, కలిసి పనికి వెళ్ళడం, ఆ తరువాత outing కి వెళ్ళడం అని స్టార్ట్ అయ్యి ఇద్దరి మధ్య డీప్ అయిన ఒక లవ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక మెలోడీ సాంగ్ తో వీళ్ళ అందమైన లవ్ స్టోరీని చూపిస్తారు. అంతా చాలా స్మూత్ గా పోతుంటుంది. ఇలా అంతా మంచిగా పోతున్నప్పుడు సడన్ గా అలానే కట్ చేసి ఒక 5 ఇయర్స్ తరువాత చూపిస్తారు. ఇప్పుడు హీరోయిన్ జపాన్ లో లేదు, కొరియాలో సియోల్ లో ఉంటుంది. తను అనుకున్నట్లే ఒక డ్రీమ్ ని అచీవ్ చేసింటుంది. ఒక పబ్లిషింగ్ కంపెనీని రన్ చేస్తుంటుంది. సరే ఇదంతా ఉండనివ్వండి, హీరో ఎక్కడున్నాడు అని చూస్తే అప్పుడే మనకి ఒక ట్విస్ట్. ఏమని చూస్తే ఇద్దరికి బ్రేకప్ అయిపోయి ఉంటుంది. హీరోయిన్ అయితే ఇప్పుడు ఒక మంచి లైఫ్ నే జీవిస్తుంటుంది. కానీ తన లైఫ్ లో ఇప్పుడు హీరో లేడు. ఎలా వీళ్ళకి బ్రేకప్ అయింది అంతా చూపించలేదు. కానీ హీరోయిన్ ఇంకా కూడా హీరోని మర్చిపోలేనట్లు కనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ కి సియోల్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు. వాడి పేరు మిన్. యాక్చువల్లీ మిన్ వచ్చి హీరోయిన్ ని వన్ సైడ్ గా లవ్ చేస్తుంటాడు. కానీ హీరోయిన్ వాడిని జస్ట్ ఒక ఫ్రెండ్ గానే చూస్తుంటుంది. ఈ రోజు హీరోయిన్ వాళ్ళ అమ్మది బర్త్డే. హీరోయిన్ ఆ విషయాన్ని మర్చిపోయి ఉంటుంది. కానీ ఫ్రెండ్ ఆ మిన్ గుర్తు పెట్టుకొని బర్త్డే కేక్ అంతా కొనుక్కొని, ఏంటి మర్చిపోయావా, రా వెళ్దామని ఇద్దరు ఇంటికి వెళ్తారు. హీరోయిన్ ఫ్యామిలీకి మిన్ అంటే చాలా ఇష్టం. హీరోయిన్ అమ్మ అయితే మిన్ని అల్లుడు అల్లుడు అన్నట్లే పిలుస్తుంటారు. ఇంకా కేక్ అంతా కట్ చేసేసి డిన్నర్ చేస్తుంటారు. అప్పుడు హీరోయిన్ నాన్న హీరోయిన్ దగ్గర రేపు జపాన్ నుండి ఒక రైటర్ వస్తున్నాడంట ఇంటర్వ్యూ కోసం. సో అతన్ని హీరోయిన్ నాన్ననే వెళ్ళి పికప్ చేసుకోవాలి. కానీ అతనికి చివరి నిమిషంలో ఇంపార్టెంట్ అయిన వర్క్ రావడంతో హీరోయిన్ ని వెళ్ళి పికప్ చేసుకోమంటాడు. హీరోయిన్ కి ఎలానో జపనీస్ కూడా వచ్చు కదా అని చెప్పినప్పుడు హీరోయిన్ కి అయితే జపాన్ అన్న పేరు వింటేనే హీరోనే గుర్తొస్తాడు. అయినా కూడా వాళ్ళ నాన్న ఒక హెల్ప్ అడిగిన తరువాత కుదరదు అని చెప్పలేక సరే నాన్న వెళ్తాను అని చెప్పి నెక్స్ట్ డే ఆ పర్సన్ ని పికప్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఆ రైటర్ కూడా వస్తాడు. చూస్తే ఎక్స్పెక్ట్ చేసినట్లు ఆ రైటర్ ఇంకెవరో కాదు, హీరోనే. ఇప్పుడు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ తరువాత ఇప్పుడే ఇలా మీట్ అవుతారు. ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఇద్దరి ఫేస్ లోనూ ఒకలాంటి అట్రాక్షన్, డిఫరెంట్ అయిన ఫీలింగ్స్ ఉండింటుంది కదా. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి ఫేస్ లో ఒకరిని ఒకరు చూసుకున్న తరువాత పెయిన్ మాత్రమే కనిపిస్తుంది. హీరో కళ్ళల్లో అయితే నీళ్లు తిరుగుతుంటుంది. అంతలా ఎమోషనల్ అయి హీరోయిన్ ని చూస్తుంటాడు. యాక్చువల్లీ హీరోయిన్ ని బ్రేకప్ చేసింటుంది. మనిద్దరికి సెట్ అవ్వదు, మనిద్దరి మధ్య ఉన్న ఆ లవ్ ఇప్పుడు మన మధ్య లేదనుకుంటా, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నా, మనిద్దరికి అదే మంచిది అన్నట్లు తన ఇష్టానికి ఒక లెటర్ ని రాసి పెట్టి కొరియాకి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ లెటర్ ని చూసిన తరువాత హీరో మనసే విరిగిపోయి ఉంటుంది. వెంటనే అన్ని ప్లేస్ లోనే వెళ్ళి వెతికింటాడు. హీరోయిన్ వెళ్ళిండదు అని. కానీ హీరోయిన్ వెళ్ళిపోయి ఉంటుంది. హీరోయిన్ ఇలా వాడిని వదిలేసి వెళ్ళిపోయింది అన్న విషయాన్ని వాడు యాక్సెప్ట్ చేసుకోలేకపోయింటాడు. చాలానే కష్టపడింటాడు. ఎక్కడికి వెళ్ళినా తన ఆలోచనలే వచ్చింటుంది. ఇంటికి వచ్చినా కూడా హీరోయిన్ తో గడిపిన మెమరీసే గుర్తొచ్చింటుంది. తను ఇచ్చిన బుక్స్, తను ఇచ్చిన లవ్ అని చాలానే స్ట్రగుల్ అయింటాడు హీరోయిన్ ని మర్చిపోలేక. కానీ అంతలా లవ్ చేసుకున్న వాళ్ళు ఎందుకు విడిపోయారు అన్నది తెలియడం లేదు. ఇప్పుడు అదంతా తలుచుకొని హీరో చాలానే ఎమోషనల్ అయి చూస్తుంటాడు. ఏమైనా మాట్లాడుతుంది అన్నట్లు చూస్తాడు. కానీ హీరోయిన్ ఏమ్రా అంటే హీరోని ఆ రైటర్ అని తెలిసిన తరువాత చాలానే ప్రొఫెషనల్ గా మాట్లాడుతుంటుంది. ఇద్దరి మధ్య ఏం జరగనట్లే కొత్తగా ఒక పర్సన్ ని మీట్ అయినట్లే మాట్లాడుతుంటుంది. వెల్కమ్ సార్, నేనే మీ గైడ్, ఇతను మీ ఎడిటర్, రండి వెళ్దామని పిలుచుకుని వెళ్తుంది. కారులో వెళ్తున్నప్పుడు కూడా హీరో ఫేస్ ని చూడనంటుంది. కానీ హీరో మాత్రం హీరోయిన్ ని చూస్తుంటాడు, ఏమైనా మాట్లాడుతుందా అని. కానీ హీరోయిన్ చూస్తేనే కదా, యాక్చువల్లీ చెప్పాలి అంటే లవ్ చేసే టైంలో అంతా హీరోయిన్ని హీరోని ఎక్కువగా లవ్ చేసి ఉంటుంది. అలాంటి అమ్మాయి ఇప్పుడు హీరో ఎవరు అని కూడా తెలియదు అన్నట్లు కూర్చోండడం చూస్తున్నప్పుడు హీరోకి అంత బాధగా ఉంటుంది. ఫస్ట్ హీరోనే ప్రపోజ్ చేసింటాడు. ఆ తర్వాత ఇద్దరు అంత హ్యాపీగా ఉనింటారు. ఇద్దరిది డిఫరెంట్ అయిన కల్చర్ కదా, సో చాలా విషయాల గురించి మాట్లాడుకునే వాళ్ళు. హీరో అయితే హీరోయిన్ ని జపనీస్ లో బెన్నీ అన్నట్లు పిలిచేవాడు. హీరోయిన్ కూడా అంతే, హీరోని కొరియన్ లాంగ్వేజ్ లో న్యూ
యునుహో అన్నట్లు పిలిచేది. ఇలా అంత లవ్ లో ఉన్న ఇద్దరికి ఏమైందని తెలియడం లేదు. ఇంకా హీరోయిన్ ఎంతసేపు అయినా ఏం మాట్లాడకపోవడంతో హీరోని మాట్లాడతాడు. 5 సంవత్సరాలు అయింది కదా మనం చూసుకొని, నేను అని తెలిసే వచ్చావా అని అడుగుతాడు. చాలానే ఆశగా అడుగుతాడు, పాజిటివ్ గా ఏమైనా చెప్తుంది అని. కానీ హీరోయిన్ మీరని తెలిసింటే నేను వచ్చేదాన్ని కాదు అన్నట్లు చెప్పేస్తుంది. అంతే వాడికి ఏడుపుచ్చేలా అయిపోతుంది. కాసేపు కూడా అక్కడ ఉండలేకపోతాడు. వెంటనే రూమ్ కి వెళ్ళిపోతాడు. పాత విషయాలంతా గుర్తు చేసుకుంటాడు. వీళ్ళు లవ్ చేసుకుంటున్న ఆ టైంలో ఒకరోజు హీరో వాళ్ళ నాన్నకి ఇంట్రడ్యూస్ చేయడానికి హీరోయిన్ ని పిలుచుకొని వెళ్తాడు. వాళ్ళ నాన్న కూడా హీరోలానే చాలానే స్వీట్ గా మాట్లాడింటాడు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు క్యాజువల్ గా హీరో ఎక్స్ గురించి అంతా కూడా చెప్పింటాడు. ఆ తరువాత హీరోయిన్ కూడా అడిగింటుంది, ఎవరు ఆ ఎక్స్, నా దగ్గర చెప్పనే లేదు కదా, నీ లవ్ స్టోరీ చెప్పు అన్నప్పుడు హీరో వాడి లవ్ స్టోరీ గురించి అంతా ఏం చెప్పడు. జస్ట్ బ్రేకప్ ఎందుకు చేసుకున్నారు అన్న విషయం గురించి మాత్రం చెప్పింటాడు. ఒకరోజు సడన్ గా కాల్ చేసి నాకు నువ్వు సెట్ అవ్వవు అన్నట్లు చెప్పి వెళ్ళిపోయింది అని చెప్పింటాడు. అప్పుడు హీరోయిన్ చాలానే ఫీల్ అయి ఉంటుంది. చా, ఎంత మంచి అబ్బాయిని ఇలా బ్రేకప్ చేసి వెళ్ళిపోయింది కదా అమ్మాయి అని ఫీల్ అయి ఉంటుంది. ఆ టైం హీరో దగ్గర నేనెప్పుడు నిన్ని అలా అంతా వదిలి వెళ్ళను అన్నట్లు చెప్పింటుంది. ఇప్పుడు అదంతా హీరో ఆలోచించినప్పుడు హీరోకి అంత బాధగా ఉంటుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే చూపిస్తారు. ఇంటర్వ్యూ అంతా స్టార్ట్ అయిపోతుంది. అప్పుడే హీరోయిన్ కి ఒక విషయం తెలుస్తుంది, వీడు రాసి రిలీజ్ చేసిన నావెల్ వీళ్ళ లవ్ స్టోరీనే అని. అందులోనూ హీరోయిన్ ని మైండ్ లో పెట్టుకొని అన్నింటినీ రాశాడు అని. అక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ని హీరోయిన్ ట్రాన్స్లేట్ చేస్తుంటుంది. హీరోని ఇంటర్వ్యూ చేసే ఆ లేడీ ఒక పక్క హీరో దగ్గర చెప్పండి మీకు ఇంకా వాళ్ళ మీద ఫీలింగ్స్ ఉందా అన్నట్లు అడగ్గా, హీరోని చూసారంటే నేను రాసిన ఈ స్టోరీలో లాగా నాకు హ్యాపీ అయిన ఎండింగ్ కాదు, కానీ ఈ 5 years లో నేను ఒక రోజు కూడా తన గురించి తలుచుకొని రోజంటూ లేదు అంటాడు. ఆ మాట విని హీరోయిన్ వల్ల కావడం లేదు. ఏడుపు వచ్చేస్తుంది. అయినా కంట్రోల్ చేసుకొని కూర్చోంటుంది. ఇంకా ఇంటర్వ్యూ అంతా కంప్లీట్ అయిన తరువాత కూడా ఎవరోలానే మాట్లాడుతుంటుంది. సార్, ఈ రోజుటితో నా వర్క్ కంప్లీట్ అవుతుంది. రేపటి నుంచి మీకోసం వేరొక ట్రాన్స్లేటర్ వస్తారు అన్నట్లు చెప్పేసి హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంతే, హీరో వల్ల కావడం లేదు. ఆ రోజు నేను మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటం వల్లనే తనని నేను మిస్ చేసుకున్నా. ఇంక తరువాత కూడా అలా చేయకూడదు అని ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అంతలో హీరోయిన్ కార్ ని స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది. కానీ హీరో సడన్ గా కార్ ముందొచ్చి కార్ ని స్టాప్ చేస్తాడు. హీరోయిన్ కూడా కార్ ని స్టాప్ చేస్తుంది. హీరో వెళ్లి కార్ లో కూర్చుంటాడు. చాలా విషయాలు హీరోయిన్ దగ్గర మాట్లాడాలి అని హీరో వచ్చింటాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ ని చూడగానే మాట్లాడలేకపోతాడు. సైలెంట్ అయిపోతాడు. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది, ఏంటి ఏమైనా చెప్పాలా అని. వాడు, అవును జూహి, ఇదే మనకి చివరి ఛాన్స్ అని నాకు తెలుసు. మన మధ్య చాలానే మిస్అండర్స్టాండింగ్ వచ్చేసింది. కానీ అదంతా కూర్చొని మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది అంటాడు. అంతలో హీరోయిన్ వాడిని స్టాప్ చేసి, వద్దు, నువ్వు ఏం చెప్పకు, నాకు నీ దగ్గర అడగడానికి చాలానే ఉన్నింది. కానీ ఇప్పుడు కాలం గడిచిపోయింది. అంతేకాకుండా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. దానివల్ల మనం ఏం మాట్లాడుకోకుండా ఉంటేనే మనకు మంచిది అన్నట్లు చెప్పేస్తుంది. అంతే, ఆ మాట విని హీరో చాలానే షాక్ అవుతాడు. ఏమంటే ఈ మ్యారేజ్ గురించి హీరో అస్సలు ఎక్స్పెక్ట్ చేసిండడు. సో అలానే అంత బాధలో కూర్చుంటాడు. హీరోయిన్ పెళ్లి చేసుకోబోయే ఆ అబ్బాయి ఇంకెవరో కాదు, మిన్నున్నాడు కదా వాడే. హీరోయిన్ కి మిన్ని పెళ్లి చేసుకోవడంలో ఇష్టం లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు డిసైడ్ అయి ఫిక్స్ చేయడంతో హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. కానీ ఇప్పుడు హీరోని చూడగానే చాలానే ఫీల్ అవుతుంది. అందులోనూ హీరో ఇంకా కూడా తన మీద అదే లవ్తో ఉన్నాడు. అంతేకాకుండా హీరోయిన్ ని తలుచుకుంటూ ఒక బుక్ నే రిలీజ్ చేశాడు అని తలుచుకుంటున్నప్పుడు హీరోయిన్ చాలానే డిస్టర్బ్ అవుతుంది. ఇంకో పక్క మిన్ కూడా అంతే, హీరోయిన్ మీద చాలానే ప్రేమగా ఉంటాడు. హీరోయిన్ జపాన్ లో ఉన్నప్పుడు హీరోయిన్ నాన్నకి చాలానే హెల్త్ బాగాలేకుండా అయింటుంది. ఆ టైం మిన్ని ఒక అబ్బాయిలా దగ్గరుండి అంత బాగా చూసుకొని ఉంటాడు. యాక్చువల్లీ మిన్ వచ్చి ఒక డాక్టర్. హీరోయిన్ కి అయితే హీరోతో బ్రేకప్ అంతా చేసి కొరియాకి వచ్చిన తరువాతనే హీరోయిన్ కి తెలిసింటుంది మిన్ వాళ్ళ ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ గా ఉన్నాడు అని. ఆ తరువాత హీరోయినే వాళ్ళ నాన్న బిజినెస్ ని చూసుకొని ఉంటుంది. ఆ టైం మిన్నే హీరోయిన్ కి అంత సపోర్ట్ గా ఉండింటాడు. అయినా కూడా మిన్ని ఒక ఫ్రెండ్ గా కంటే ఎక్కువగా చూడలేకపోతుంటుంది. కానీ ఆ తరువాత వేరే దారి లేక వాళ్ళ పేరెంట్స్ కోసం మిన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ సీన్ లో హీరోని చూపిస్తారు. హీరోయిన్ కోసమే వెయిట్ చేస్తుంటాడు. ఊరికే రాను అని చెప్పేసి వెళ్ళింది, కానీ ఖచ్చితంగా వస్తుంది అన్నట్లు అనుకుని వెయిట్ చేస్తుంటాడు. కానీ చివరి వరకు హీరోయిన్ రాదు. ఆ టైంలోని
హీనా అనే ఒక కొత్త క్యారెక్టర్ ని చూపిస్తారు. తను ఇప్పుడు హీరో దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటుంది. తను ఇంకెవరో కాదు, హీరో ఎక్స్ లవర్. వర్క్ విషయం గురించి మాట్లాడటానికే వచ్చింటుంది. సో ఇప్పుడు హీరో దగ్గర నీ ప్రమోషన్ రిలేటెడ్ గా నేను నీకు హెల్ప్ చేయబోతున్నా అని చెప్తుంది. అంతేకాకుండా అక్కడ ఉన్న అందరి దగ్గర జుంగో చాలానే సైలెంట్ అయిన ఒక మనిషి, ఎవరి దగ్గర ఎక్కువగా మాట్లాడాడు, దానివల్ల కాస్త చూసుకోండి అని అందరి ముందు నేనే వాడి లవర్ని అన్నట్లు మాట్లాడుతుంటుంది. కానీ హీరో మైండ్ మొత్తం హీరోయిన్ మాత్రమే ఉంటుంది. తను ఎందుకు రాలేదు, తను ఎలా ఉంది, తనని ఎలా కాంటాక్ట్ అవ్వడం అని హీరోయిన్ గురించి ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ పెళ్లి కోసం వెడ్డింగ్ డ్రెస్ ని సెలెక్ట్ చేయడం కోసం వెళ్ళింటుంది. కానీ హీరోయిన్ అసలు ఈ లోకంలోనే లేదు. అలానే డల్ గానే కూర్చుంటుంది. మిన్ చూస్తాడు, ఎందుకు తిను అలా ఉంది అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఏమైంది, ఎందుకు ఇలా డల్ గా ఉన్నావు అని అడుగుతాడు. కానీ హీరోయిన్ ఏమ్రా అంటే ఏం చెప్పదు, సైలెంట్ గానే ఉంటుంది. వాడికైతే ఏమో తప్పు జరుగుతుంది అన్నట్లు అర్థమవుతుంది. కానీ కరెక్ట్ గా ఏం జరుగుతుందనే తెలియడం లేదు. ఇక హీరోయిన్ కూడా డ్రెస్ అంతా వేసి చూస్తుంటుంది. కానీ ఇప్పుడు ఆ వెడ్డింగ్ డ్రెస్ ని వేసుకోగానే హీరోయిన్ కి ఒకలా అయిపోతుంది. ఇంకా తరువాత కూడా తన ఎమోషన్స్ ని కంట్రోల్లో ఉంచుకోలేక ఏడ్చేస్తుంది. తన వల్ల కావడం లేదు. ఏమంటే హీరోని లవ్ చేస్తున్న ఆ టైంలో హీరో హీరోయిన్ ఇద్దరు ఇలానే వెడ్డింగ్ డ్రెస్ అంతా వేసుకుని ట్రై చేసింటారు. అదంతా అలానే ఫ్లాష్ అవుతుంది. ఇప్పుడు అలానే ఎందుకు వీళ్ళిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు, ఏం ప్రాబ్లం జరిగింది అన్నది చూపిస్తారు. వీళ్ళిద్దరూ లవ్ చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు అంతా బాగానే పోయింటుంది. హీరోయిన్ అయితే హీరో ఇంటికే వెళ్ళి సెటిల్ అయిపోయింటుంది. అంటే ఇద్దరు లివింగ్ లో ఉనింటారు. కాలేజ్ కి వెళ్ళడం, ఆ తరువాత కలిసే పనికి వెళ్ళడం అని అంతా స్మూత్ గా పోతూ నింటుంది. ఆ టైంలోనే హీరో చాలానే పార్ట్ టైం జాబ్స్ చేయడం స్టార్ట్ చేసింటాడు. ఏమంటే ఇప్పుడు హీరోయిన్ కూడా వాడితో కలిసి ఉంది కదా, తన కోసం కూడా స్పెండ్ చేయాలి, హీరోయిన్ అడిగిందంతా కొనివ్వాలి అని చాలా పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటాడు. దానివల్ల నైట్ టైమ్స్ లో చాలా లేట్ గానే ఇంటికి వచ్చేవాడు. హీరోయిన్ కూడా అర్థం చేసుకుంటుంది, బాగానే అడ్జస్ట్ చేసుకుంటుంది. కానీ ఒక స్టేజ్ తరువాత ఏమవుతుంది, హీరోయిన్ కాల్ చేసినా లిఫ్ట్ చేయడు, మెసేజ్ చేసినా రిప్లైనే ఇవ్వడు. ఏమంటే హీరో చాలానే బిజీగా ఉంటాడు. ఆ విషయం తెలిసిన హీరోయిన్ కి ఒకలా ఉంటుంది. ఏమైనా ఎమర్జెన్సీ అని కాల్ చేసినా చాలాసేపు తరువాతనే రెస్పాండ్ అవుతాడు. ఇలా ఉన్న ఆ టైంలోని జపాన్ లో హీరోయిన్ ఫ్రెండ్ ఉన్నింది కదా, తను కొరియాకి వెళ్ళిపోయింటుంది. సో ఇప్పుడు వేరొక దేశంలో హీరోయిన్ కంటూ ఉన్నది హీరో మాత్రమే కదా. కానీ వాడు ఎప్పుడు వర్క్ అని హీరోయిన్ దగ్గర టైం స్పెండ్ చేయకుండా ఉండడంతో హీరోయిన్ చాలానే లోన్లీగా ఫీల్ అయి ఉంటుంది. ఆ లోన్లీనెస్ అలానే స్ట్రెస్ గా మారుతుంది. ఆ స్ట్రెస్ ని కూడా హీరో మీద చూపించలేకపోయి ఉంటుంది. ఏమంటే వాడు వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని చాలానే టైర్డ్ గా మిడ్ నైట్ లోనే ఇంటికి వచ్చేవాడు. ఆ టైంలో వాడి దగ్గర గొడవ కూడా పడలేదు. సో అన్నింటినీ తన మనసులోనే పెట్టుకొని ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే వాళ్ళ నాన్న బిజినెస్ నష్టంలో పోతుంది అన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ విషయాన్ని హీరో దగ్గర షేర్ చేసుకుందామని అనుకున్నప్పుడు కూడా హీరో పక్కన ఉండిండడు. సో ఏ ఒక్క విషయాన్ని కూడా షేర్ చేసుకోవడానికి పక్కన ఒక్క మనిషి కూడా లేకపోవడంతో హీరోయిన్ కి స్ట్రెస్, లోన్లీనెస్ ఎక్కువై నైట్ టైమ్స్ లో కూడా జాగింగ్ కి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. కానీ అది కూడా తన వల్ల కావడం లేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అప్పుడు కూడా హీరో అవైలబుల్ లో ఉండేవాడు కాదు. ఇలా ఉన్నప్పుడు ఒక రోజు నైట్ హీరోయిన్ జాగింగ్ కి వెళ్ళినప్పుడు నలుగురు వేస్ట్ ఫెలోస్ హీరోయిన్ దగ్గర ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. హీరోయిన్ కూడా వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవడానికి ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కిందంతా పడి లేచి ఎలానో కానీ ఉన్న పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోతుంది. కానీ కాళ్ళు బాగా దెబ్బ తగిలింటుంది. ఇప్పుడు పోలీసులు హీరోయిన్ ని అలా చూసేసి, నువ్వు ఒక్కతే ఇంటికి ఎలా వెళ్తావుమా, నీకు తెలిసిన వాళ్ళని రమ్మని చెప్పు, లేదంటే నెంబర్ ఇవ్వండి కాల్ చేస్తామన్నప్పుడు హీరోయిన్ కూడా హీరో నెంబర్ ని ఇస్తుంది. వాళ్ళు కాల్ చేస్తారు. కానీ హీరో ఎప్పటిలా కాల్ ని లిఫ్ట్ చేయడు. హీరోయిన్ కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయడు. ఆ పోలీస్ అయితే, ఏమ్మా ఇది, ఒక ఎమర్జెన్సీ అని కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయడం లేదు, అంతలా ఏం పని చేసి పీకుతున్నాడేంటి అన్నట్లు ఆ పోలీస్ మాట్లాడగా హీరోయిన్ కి చాలానే బాధగా అయిపోతుంది. లేదు సార్, అతను చాలా బిజీ, నేనే వెళ్తాను, ఏం ప్రాబ్లం లేదు అని హీరోయిన్ ఒంటరిగా హాస్పిటల్ కి వెళ్ళి కాళ్ళకి బ్యాండేజ్ అంతా వేసుకొని ఇప్పుడు మళ్ళీ హీరోకి కాల్ చేస్తుంది, ఇప్పుడైనా వస్తాడేమో అని. కానీ హీరో అప్పుడు కూడా రెస్పాండ్ అవ్వడు. ఇక్కడ హీరోయిన్ దగ్గర అయితే డబ్బులు కూడా లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అంటే ఎలా ఒంటరిగా వెళ్ళడం, దానివల్ల హీరోకి కాల్ చేస్తూనే ఉంటుంది. కానీ వాడి వర్క్ లో అంత బిజీగా ఉంటాడు. ఇంకా ఇక్కడ హీరోయిన్ కి అయితే మనసే విరిగిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా వాడు నాకు తోడుగా లేకపోతే ఎలా
అని చాలానే బ్రేక్ అయిపోతుంది. ఆ తరువాత ఇంకా వేరే దారి లేక రెస్టారెంట్లో హీరోయిన్‌తో పాటు వర్క్ చేసే అతనికి కాల్ చేసి అతని హెల్ప్‌తో ఇల్లు వెళ్లి చేరింటుంది. హీరో మీద అంత కోపం వస్తుంది. అలానే అంత కోపంగా కూర్చుంటుంది. ఇంక హీరో అయితే ఎప్పటిలా మిడ్‌నైట్‌లోనే వాడి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వస్తాడు. ఇప్పుడు హీరోయిన్ కాళ్ళకి అలా దెబ్బ తగిలి ఉండడం చూసి ఏమైంది? ఎలా దెబ్బ తగిలింది అని అడిగినప్పుడు హీరోయిన్ కోపంలో హీరోని అరిచేస్తుంది. వాడు అరుస్తాడు. ఇద్దరు అప్పుడు కూడా జస్ట్ గొడవ పడుతుంటారు అంతే తప్ప బ్రేకప్ చేసుకునే దూరం అంతా వెళ్ళిండరు. కానీ ఆ గొడవ కొద్ది కొద్దిగా ఎక్కువ అయిపోయింటుంది. ఇప్పుడు ప్రెసెంట్ లో చూపిస్తారు హీరోయిన్ కి ఆ వెడ్డింగ్ డ్రెస్ ని వేసుకున్న వెంటనే పాత విషయాలంతా గుర్తొచ్చి నాకు ఈ వెడ్డింగ్ డ్రెస్ అంతా ఏం వద్దు, నాకు నచ్చలేదు అన్నట్లు చెప్పి బయట వచ్చేస్తుంది. మిన్క్ అయితే ఏం అర్థం కావడం లేదు, ఎందుకు ఇలా అంత చేస్తుంది అన్నట్లు చూస్తుంటాడు. ఇంకో పక్క హీరోని తన ఎక్స్ ని చూపిస్తారు. హీరో ఎక్స్ హీరో దగ్గర ఇక్కడ చూడు, నేను వచ్చిందే నీకోసం, నేను నిన్ని తప్ప ఇంకెవరిని యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నా, నేను అప్పుడు నిన్ని మిస్ చేసేసాను కరెక్టే, కానీ ఇంక తరువాత నిన్ని మిస్ చేసుకోకూడదు అని అనుకుంటున్నా, మనిద్దరం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి హీరోని సడన్ గా వెళ్ళి హక్ చేసుకుంటుంది. కానీ హీరో సారీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ ఎక్స్ కి హీరో మనసులో వేరొక అమ్మాయి ఉంది అని తెలుసు, కానీ అది హీరోయిన్ అని ఇంకా తెలీదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హీరో హీరోయిన్ ని మీట్ అవ్వడానికి వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్తాడు. అడ్రస్ అంతా తెలీదు, కానీ కనుక్కొని వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ప్లేస్ లో వెయిట్ చేస్తుంటాడు. హీరోయిన్ ఈ టైం కి జాగింగ్ కి వస్తుంది అని వెయిట్ చేస్తుంటాడు. హీరో అనుకున్నట్లే హీరోయిన్ వస్తుంది. హీరో కూడా చూస్తాడు, చాలా ఎక్సైటెడ్ గా నిల్చో ఉంటాడు. ఇప్పుడు జూహీన్ అని చూసిందంటే ఖచ్చితంగా స్టాప్ అవుతుంది అని నిల్చో ఉంటే హీరోయిన్ హీరోని చూసినా ఎవరో అన్నట్లు చూసి చూడనట్లు హీరోని క్రాస్ అయి వెళ్ళిపోతుంది. హీరో ఊరికేనే ఏం మాట్లాడడు. అలాంటిది ఇప్పుడు హీరోయిన్ ఇలా చేయడంతో అంతే అలానే బ్రేక్ అయి నిల్చో ఉంటాడు. ఇంకో పక్క అలా పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిన హీరోయిన్ కూడా అలానే స్టాప్ అయి అంతలా ఏడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ పాస్ట్ లో జరిగిన విషయాన్ని చూపిస్తారు. యాక్చువల్లీ హీరో ఎందుకు వాడి మనసులో ఏముంది అని నోరు తెరిచి మాట్లాడనంటున్నాడు అనే విషయాన్ని చూపిస్తారు. హీరో చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ మధ్య గొడవ వచ్చి ఇద్దరు విడిపోదామని డిసైడ్ అవుతారు. అప్పుడు హీరో దగ్గర అమ్మ కావాలా నాన్న కావాలా అని అడిగినప్పుడు ఏ చిన్న పిల్లలైనా అమ్మ కావాలి అనే కదా చెప్తారు. సో అమ్మతోనే ఉంటాను అంటాడు. కానీ వాళ్ళమ్మ వీడు అనుకున్నట్లు హీరోని బాగా చూసుకోనిండదు. తన లైఫే తనకి ఇంపార్టెంట్ అని వీడిని వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు హీరోకి ఎలా అనిపించుంటుంది అంటే మనమే తప్పుగా చెప్పేశామా, అందుకే అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారా, అయితే మన మనసులో ఏముందో అది ఎవరికి చెప్పకుండా ఉండటమే మంచిది అన్నట్లు అంత చిన్న వయసులోనే అనుకునింటాడు. అప్పుడు అలా అనుకున్నోడు వాడి ఫీలింగ్స్ ని పెద్దగా ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయకుండానే పెరిగింటాడు. ఇలా ఉన్నప్పుడే హీరో లైఫ్ లోకి హీరోయిన్ వస్తుంది. ఎంత హీరో హీరోయిన్ ని లవ్ చేస్తున్నా కూడా హీరోయిన్ దగ్గర కూడా పెద్దగా మాట్లాడడు, అన్ని మనసులోనే పెట్టుకుంటాడు. వాడికేమంటే మనం ఏమైనా మాట్లాడితే అది ఎక్కడా తప్పుగా కన్వర్ట్ అయిపోతుందేమో అని ఒక భయం. సో పెద్దగా నోరు తెరవడు, హీరోయిన్నే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. అందులోనూ వాడి మీద తనకి ఎంత లవ్ ఉంది అని ఈజీగా ఎక్స్ప్రెస్ చేసేస్తుంది. కానీ హీరో అలా కాదు, అన్నింటినీ మనసులోనే పెట్టుకుంటాడు. ఒకవేళ హీరో నోరు తెరిచి వాడి ఫీలింగ్స్ ని వాడి బాధని అన్నింటినీ హీరోయిన్ దగ్గర ఎక్స్ప్రెస్ చేసినా వీళ్ళిద్దరూ విడిపోయిండరేమో. కానీ ఎంత వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చినా హీరోయిన్ వీడు ఇంతే అని చాలా సార్లు అడ్జస్ట్ చేసుకొని హీరో దగ్గర చాలా హ్యాపీగానే ఉండింటుంది. కానీ ఒకరోజు ఏమైంటుంది, హీరోయిన్ వర్క్ చేస్తున్న రెస్టారెంట్ ఓనర్ కి మ్యారేజ్ ఫిక్స్ అయింటుంది. సో అతను హీరో హీరోయిన్ ఇద్దరిని ఇన్వైట్ చేసింటాడు. హీరోయిన్ కూడా ఇంటికి వెళ్ళి హీరో దగ్గర చాలా ఆశగా చెప్పింటుంది, మనం ఇద్దరం కలిసి ఆ మ్యారేజ్ కి వెళ్తున్నాం. సో ఆ రోజు నాకు ఆ వర్క్ ఉంది ఈ వర్క్ ఉంది అని వెళ్ళిపోయామనుకో నేను అంతే టెన్షన్ అయిపోతాను చూసుకో అన్నప్పుడు వాడు లేదు వెళ్దామని చెప్పింటాడు. ఇంకా ఆ పెళ్లికి వెళ్లాల్సిన రోజు కూడా వచ్చేస్తుంది. హీరో కాస్త లేట్ గా వస్తాను అని చెప్పడంతో హీరోయిన్ మాత్రం రెడీ అయి వెళ్తుంది. కానీ బయటనే హీరో కోసం వెయిట్ చేస్తుంటుంది. వచ్చేస్తాను అని హీరో చెప్పడం వల్ల ఆ టైంలోనే హీరో కూడా కోట్ సూట్ అంతా వేసుకొని పెళ్లికి వెళ్ళడానికి వెళ్తుంటాడు. కరెక్ట్ గా అప్పుడే ఒక పబ్లిషింగ్ కంపెనీలో నుండి ఇంటర్వ్యూ కోసం కాల్ చేస్తారు. హీరోకి రైటర్ అవ్వాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది కదా.
సో ఇప్పుడు ఈ ఛాన్స్ ని ఎలా మిస్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. సో ఇప్పుడు వాళ్ళకి నో చెప్పలేక ఇంటర్వ్యూకి వస్తాను అని చెప్పేస్తాడు. అలానే హీరోయిన్ కి కూడా కాల్ చేసి ఒక ఇంపార్టెంట్ అయిన ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇంటర్వ్యూ అయిన వెంటనే త్వరగా వచ్చేస్తాను, నువ్వు వెయిట్ చేయి అని చెప్పి ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడ వెళ్తే హీరో ఆ పబ్లిషింగ్ కంపెనీలో సెలెక్ట్ అయిపోతాడు. అంతేకాకుండా ఈ రోజే వర్క్ ని స్టార్ట్ చేయండి, చాలానే ఎమర్జెన్సీ అని చెప్పడంతో హీరోకి కూడా ఇంకా వేరే దారి లేక వర్క్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. ఎలా అయినా త్వరగా వర్క్ ని కంప్లీట్ చేసి వెళ్ళిపోదామని స్టార్ట్ చేస్తాడు. కానీ వాడు అనుకున్నట్లు ఆ వర్క్ త్వరగా కంప్లీట్ అవ్వదు. హీరోయిన్ అయితే హీరో కోసం వెయిట్ చేసి చివరికి హీరోకి కాల్ చేస్తుంది, మెసేజ్ చేస్తుంది. కానీ హీరో ఏం రా అంటే వర్క్ చేసే బిజీలో ఒక్క రిప్లై కూడా ఇవ్వడు. ఇంకా హీరోయిన్ మాత్రమే మ్యారేజ్ కి వెళ్తుంది. అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి కూడా వెళ్ళిపోతుంది. కాసేపట్లోనే హీరో కూడా వాడి వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తాడు. ఇప్పుడు అక్కడ పెళ్లికి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ ని ఇచ్చింటారు కదా, అది ఉంది. దాన్ని చూసేసి హీరో, నువ్వు ఎందుకు ఇదంతా తీసుకుని వచ్చావు, నేను పెళ్లికి గిఫ్ట్ కూడా ఏం కొనివ్వలేదు కదా అన్నట్లు చెప్పగా హీరోయిన్ కి ఎలా ఉంటుంది, ఆల్రెడీ వీడు పెళ్లికి రాలేదు అన్న కోపంలో ఉంటే హీరో వచ్చి ఓదార్చడం మానేసి గిఫ్ట్ గురించి అంతా మాట్లాడడంతో హీరోయిన్ కోపంలో హీరోని అర్చిస్తుంది. ఇలా స్టార్ట్ అయిన గొడవ హీరోయిన్ బ్రేకప్ చేసే అంతా పెద్దదవుతుంది. ఏమంటే ఆల్రెడీ హీరోయిన్ హీరో మీద అప్సెట్ గా ఉన్న ఈ టైంలోనే హీరోయిన్ చెల్లి కాల్ చేసి ఉంటుంది. ఇలా నాన్న బిజినెస్ చాలానే లాస్ లో పోతుంది, నాన్నకి కూడా హెల్త్ బాగాలేదు అని చెప్తుంది. ఇప్పుడు ఈ విషయాన్ని షేర్ చేసుకుందామన్నా కూడా హీరో పక్కన లేడు, కాల్ చేసినా ఎప్పటిలా లిఫ్ట్ చేయడు. అంతే ఆ టైం హీరోయిన్ డిసైడ్ అవుతుంది హీరోని వదిలేద్దామని. నా ఫీలింగ్స్ ని కూడా నేను షేర్ చేసుకోలేకపోతున్నా, నాకు ఒక ఎమోషనల్ సపోర్ట్ కావాలి అన్న టైంలో అంతా వీడు నా పక్కన లేకపోతే నేను ఇక్కడ ఉండటమే వేస్ట్ అన్నట్లు అనుకుంటుంది. అంతేకాకుండా ఇప్పుడు హీరోయిన్ కొరియాకి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదు, పైగా బిజినెస్ కూడా లాస్లో ఉంది కదా. సో ఈ టైం హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి కదా. ఒకవేళ హీరోయిన్ జపాన్లోనే ఉన్నిన్నా కూడా బ్రేకప్ చేసుకోనిన్నా ఒకవేళ మళ్ళీ కలుసుకొనింటారేమో, కానీ ఇప్పుడు కొరియా వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిపోతుంది. ఆ రోజు నైట్ హీరో వచ్చిన వెంటనే ఇద్దరి మధ్య భయంకరమైన గొడవ జరుగుతుంది. ఎప్పుడూ హీరో ఏం మాట్లాడడు, కానీ ఆ రోజుని చూసి వాడు వర్క్ స్ట్రెస్ లో రావడంతో ఇక్కడ చూడు నేనేం జాలీగాన తిరుగుతున్నా, నేనెంత కష్టపడుతున్నా అని నాకు మాత్రమే తెలుసు అని వాడు కాస్త హార్ష్ గా మాట్లాడగా అంతే హీరోయిన్ డైరెక్ట్ గానే చెప్పేస్తుంది ఇంకా తరువాత మన ఇద్దరం కలిసి ఉండలేమో అన్నట్లు. కానీ హీరో లైట్ తీసుకుంటాడు, కోపంలో అలా చెప్తుంది అని. కానీ నెక్స్ట్ డే హీరోయిన్ ఒక లెటర్ రాసి పెట్టేసి కొరియాకి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ లెటర్ ని చదివిన తరువాతనే హీరో రియలైజ్ అవుతాడు హీరోయిన్ ఒంటరిగా ఎంతలా కష్టపడింది అని. ఒక బాయ్ ఫ్రెండ్ గా తనకి నేను ఏం చేయలేదు అని చాలానే ఫీల్ అవుతాడు. ఇంకా లెటర్ లో హీరోయిన్ నా థింగ్స్ అన్నింటినీ ఈ అడ్రస్ కి సెండ్ చేసే అని రాసి పెట్టింటుంది. ఆ టైం వీడు ఒక లెటర్ ని రాసి సెండ్ చేసింటాడు. కానీ హీరోయిన్ ఇప్పటి వరకు కూడా హీరో పంపించిన ఆ లగేజ్ ని ఓపెన్ కూడా చేసిండదు, అంతా ప్యాకింగ్ లోనే ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ లో హీరోయిన్ చెల్లి, అక్క నా గిటార్ నువ్వే కదా పెట్టుకున్నావు, దాన్ని ఇలా ఇవ్వు అని అడుగుతుంది. హీరో పంపించిన ఆ పార్సల్లోనే ఆ గిటార్ కూడా ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ కూడా వెళ్ళి తీసిస్తుంది. అప్పుడే హీరోయిన్ నోట్ చేస్తుంది, స్టార్టింగ్ లో హీరోయిన్ జపాన్ కి వెళ్ళినప్పుడు హీరోయిన్ బ్యాగ్ ఎంట్రన్స్ లో తగులుకొని చినిగిపోయి ఉంటుంది కదా, దాన్ని హీరో బాగా స్టిచ్ చేసి పంపించింటాడు. అంతేకాకుండా కీ చైన్ ని కూడా ఇచ్చి పంపించింటాడు. అదంతా చూసినప్పుడు హీరోయిన్ కి ఒక విషయం బాగా అర్థమవుతుంది, వాడికి తన మీద ఉన్న లవ్ కొంచెం కూడా తగ్గనే లేదు, ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ లోనే ఇలా అంతా జరిగిపోయింది, దానికోసం ఇలా విడిపోవాలా అన్నట్లు ఆలోచిస్తుంటుంది. హీరోని మర్చిపోయి వేరొక లైఫ్ లో హ్యాపీగా ఉండలేదు అని హీరోయిన్ కి అర్థమవుతుంది. ఇంకా ఈరోజు చూసారంటే హీరో బర్త్డే, సో వాన్ని చూడటం కోసం ఇంటర్వ్యూ జరిగే ప్లేస్ కి వెళ్తుంది. ఇంటర్వ్యూ అంటే యాక్చువల్లీ హీరో ఒక నావల్ ని రాసి రిలీజ్ చేశాడు కదా, దాని ప్రెస్ మీటే అక్కడ జరుగుతుంటుంది. సో ఆ టైం అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతుంటారు మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి అని. హీరో కూడా చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఎంత రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాడు అని. నేనే చాలా తప్పు చేశాను, తనని అర్థం చేసుకోలేదు, ఒంటరిగా వదిలేశాను అని చాలానే ఫీల్ అయి చెప్తుంటాడు. ఈ బుక్ ని నేను రాయడానికి కారణం తనే,
తను చదవాలి అని ఈ బుక్ని నేను రాశాను, తను చదివితే నాకు అంత హ్యాపీగా ఉంటుంది అన్నట్లు చెప్తాడు. ఏమంటే వాళ్ళిద్దరూ లవ్ చేసుకునే టైంలో హీరో హీరోయిన్ దగ్గర చెప్తూనే ఉండింటాడు, ఇలా నేను పెద్ద రైటర్ అయిన తరువాత మన లవ్ స్టోరీని నేను ఖచ్చితంగా రాస్తాను, అప్పుడు నువ్వు ఆ బుక్ ని చదివి చాలానే ఎమోషనల్ అవుతావు చూడు అన్నట్లంతా చెప్పింటాడు. ఇప్పుడు అదంతా నిజంగానే జరగడం తలుచుకొని హీరోయిన్ చాలానే ఎమోషనల్ అవుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని హక్ చేసుకొని ఏడ్చాలి అని అనిపిస్తుంది. కానీ అలా చెయ్యలేక అసలు మాట్లాడనైనా మాట్లాడకుండానే ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ అలా ఏడ్చుకుంటూ వెళ్ళడం అంతా మిన్ చూసేస్తాడు. యాక్చువల్లీ మిన్ కి డౌట్ వచ్చింటుంది, ఏదో ఒకటి తప్పుగా జరుగుతుంది అని. ఈ జుంగో వచ్చిన తరువాత హీరోయిన్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది అని. సో మిన్ హీరో రాసిన బుక్ ని చదివింటాడు. అలా చదివినప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి జూహీ అయింటుందా అని డౌట్ వచ్చింటుంది. ఆ డౌట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇప్పుడు మిన్ కూడా ఈ ప్రెస్ మీట్ కి వచ్చింటాడు. ఇప్పుడు హీరోయిన్ హీరో మాట్లాడిందంతా విని ఏడుస్తూ వెళ్ళడం చూడగానే మిన్ కి కన్ఫర్మ్ అయిపోతుంది ఆ అమ్మాయి హీరోయినే అని. అయినా మిన్ కి హీరోయిన్ ని వదులుకోవడానికి మనసు రావడం లేదు. సో హీరోని మీట్ అయి గొడవ పడతాడు, ఎందుకు ఇలా బుక్ అంతా రాసి పెట్టింటారు, జరిగిందేదో జరిగిపోయింది అని వదిలేసిండొచ్చు కదా, ఇలా బుక్ రాయడం అంతా మీకే కాస్త ఓవర్ గా అనిపించడం లేదా అని అరుస్తుంటాడు. ఏమంటే ఆ బుక్ లో హీరో హ్యాపీ ఎండింగ్ లా రాసి పెట్టింటాడు, అందుకే మిన్ భయపడి ఇలా అరుస్తుంటాడు, ఎక్కడ నిజంగానే అలా జరిగిపోతుందేమో అని. దానివల్ల ఇప్పుడు హీరో దగ్గర ఇక్కడ చూడండి, నేను తను పెళ్లి చేసుకోబోతున్నాం, ఆల్రెడీ పెళ్లి పనులు కూడా జరుగుతుంది, సో మీరు ఇప్పుడు మా లైఫ్ లోకి రాకుండా ఉండటమే మంచిది అని చాలానే హార్ష్ గా మాట్లాడతాడు. అప్పుడు హీరో, లేదు నేను అలా అంతా ఏం రాను, కానీ నాకు మీరు ఒకే ఒక ప్రామిస్ మాత్రం చేస్తారా, మీరు ఎప్పుడూ కూడా జూహీని ఒంటరిగా మాత్రం వదిలేయకండి, తనతోనే ఉండండి అని చెప్పినప్పుడు, అంతే కదా, అదేమంత పెద్ద కష్టమైన పనా ఏంటి, నాకు అది చాలానే ఈజీ, నేను తనని చూసుకుంటాను అన్నట్లు చెప్పి మిన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ ఒక్క మాట హీరోని చాలానే ఇబ్బందిగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. వాడికి అంత ఈజీగా ఉన్నప్పుడు నాకెందుకు జూహీ పక్కన ఉండి చూసుకోవడానికి అంత కష్టమైంది, నేనెందుకు తనని అలా ఒంటరిగా వదిలేశాను, ఆ ఒంటరితనంలో తను ఎలా అంతా బాధపడి ఉంటుంది అని చాలానే గిల్టీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఈరోజు హీరో బర్త్డే కదా, సో హీరోయిన్ నాన్న వాళ్ళ ఆఫీస్ లో హీరో కోసం డిన్నర్ అరేంజ్ చేసింటారు. హీరో ఇప్పుడే ఫస్ట్ టైం హీరోయిన్ నాన్న వాళ్ళ ఆఫీస్ కి వెళ్తాడు. అలా వెళ్తే అక్కడ హీరోయిన్ ప్లేస్ లో వాడు ఇచ్చిన కీ చైన్ ఉంటుంది. దాన్ని చూడగానే హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు, కానీ ఒకలా బాధగా కూడా ఉంది. ఇంకా ఎలా అయినా జూహీ వస్తుంది అని హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. హీరోయిన్ కూడా వస్తుంది, క్యాజువల్ గానే వచ్చింటుంది. ఇప్పుడు అక్కడ హీరోని చూడగానే ఫాస్ట్ గా వాష్రూమ్ లోపలికి వెళ్ళి దాక్కుంటుంది. కానీ ఎంతసేపు అని వాష్రూమ్ లో ఉండగలదు, సో బయట వస్తుంది. కానీ హీరో చూడక ముందే అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు అంతలో వాళ్ళ నాన్న వచ్చి, నువ్వు రామా కలిసి డిన్నర్ చేద్దామని పిలుస్తాడు. హీరోయిన్ అయితే రాను అని చెప్తుంది, కానీ వాళ్ళ నాన్న ఫోర్స్ చేయడంతో సరే వస్తాను వెళ్ళండి అని వెళ్తుంది. వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్న ఆ టైంలో హీరోయిన్ ఒకసారి హీరో దగ్గర చెప్పింటుంది, నా ఫేవరెట్ కేక్ ని నేను నీకు కొనివ్వలేకపోతున్నా, కానీ నీ నెక్స్ట్ బర్త్డేకి ఖచ్చితంగా కొనిస్తాను అన్నట్లు చెప్పింటుంది. ఏమంటే ఆ కేక్ చాలానే ఎక్స్పెన్సివ్, ఆ టైంలో హీరోయిన్ దగ్గర అంత డబ్బులు ఉండదు కదా, అందుకే నెక్స్ట్ బర్త్డేకి కొనిస్తాను అని చెప్పింటుంది. సో ఇప్పుడు హీరోయిన్ హీరో కోసం ఆ కేక్ ని స్పెషల్ గా ఆర్డర్ చేసి రప్పిస్తుంది. ఇప్పుడు ఆ కేక్ ని చూడగానే హీరో హీరోయిన్ నే చూస్తూ ఉంటాడు, కానీ హీరోయిన్ హీరోని తిరిగి కూడా చూడదు. హీరోయిన్ కి బాగానే తెలుసు వాడు తననే చూస్తున్నాడు అని, కానీ హీరో మాత్రం వదలకుండా అలా చూడడంతో అక్కడ ఉన్న ఒక అమ్మాయి చూసేసి, ఏం సార్ లవ్ ఏమైనా చేస్తున్నారా ఏంటి అలా చూస్తున్నారు అని అడిగినప్పుడు హీరో కూడా అవును అంటాడు. ఆ కేక్ ని హీరోయినే సెలెక్ట్ చేసింది అన్న విషయం కూడా హీరోకి తెలుస్తుంది. సో చాలానే హ్యాపీగా ఉంటుంది వాడికి. కానీ హీరోయిన్ ఏం రా అంటే డిన్నర్ కంప్లీట్ అవ్వక ముందే మిన్ నా కోసం వెయిట్ చేస్తుంటాడు, నేను వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంతే హీరో మళ్ళీ అప్సెట్ అయిపోతాడు. ఇంకా ఇక్కడ నిజంగానే మిన్ హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. వాడొక ప్లాన్ పెట్టుకుంటాడు, ఏమంటే పర్సనల్ గా వాడు ఇంకా హీరోయిన్ కి ప్రపోజ్ చేసిండడు, అంతలోనే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ప్రపోజ్ చేద్దామని పిలుస్తాడు. అంతేకాకుండా మిన్ కి ఇప్పుడు యుఎస్ వెళ్ళడానికైనా ఒక ఛాన్స్ వచ్చింటుంది.
సో ఆ విషయం కూడా చెప్పాలనుకుంటాడు. హీరోయిన్ కూడా వస్తుంది. ఫస్ట్ ఫుడ్ అంతా ఆర్డర్ చేసి తింటారు. ఆ తర్వాతనే చెప్తాడు, నేను ఇలా ట్రైనింగ్ కోసం యూఎస్ వెళ్తున్నా, నువ్వు నాతో పాటు వస్తావా అని అడుగుతాడు. కానీ హీరోయిన్ ఏం చెప్పకుండా సైలెంట్ గానే కూర్చోంటుంది. వాడు సరే నువ్వు ఆలోచించి చెప్పు అని ఇప్పుడు సడన్ గా రింగ్ అంతా ఇచ్చి, జూహీ చాలా లేట్ గా అడుగుతున్నా అని తెలుసు, అయినా కూడా అడుగుతున్నా, నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు ఓకేనే కదా అని అలానే అంత ప్రేమతో చాలా ఎక్సైటెడ్ గా అడుగుతాడు. అక్కడితో స్టాప్ అవ్వకుండా, ఇక్కడ చూడు జూహీ, నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను, నిన్ను ఒంటరిగా అంతా వదిలేయను, నువ్వు మాత్రమే నాకు ఫస్ట్ ప్రయారిటీగా ఉంటావు అని అంతా చెప్పగా అంతే. ఆ మాట విని హీరోయిన్ బ్రేక్ అయ్యి ఏడ్చేస్తుంది. హీరోయిన్ అలా ఏడవడం చూసి వీడికేం చేయాలనే తెలియడం లేదు. ఏమైంది జూహీ, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు హీరోయిన్ కూడా తను నిజంగా ఎలా ఫీల్ అవుతుంది అని మిన్ దగ్గర చెప్పేస్తుంది. నేను ఇంకా కూడా ఆ రిలేషన్షిప్లో నుండి కంప్లీట్గా బయటపడలేదు, అతన్ని నేను అంత ఈజీగా మర్చిపోలేను అన్నట్లు చెప్పగా వీడి మనసే విరిగిపోతుంది. యాక్చువల్లీ హీరో కంటే కూడా మిన్నే హీరోయిన్ కి ఆ లవ్ కేరింగ్ అంతా ఎక్కువగా ఇచ్చింటాడు ఈ 5 సంవత్సరాలుగా. కానీ ఆ లవ్ ట్రూ లవ్ అని ఒకటి ఉంది కదా, అది మిన్ కి ఎలా హీరోయిన్ మీద ఉందో అలా హీరోయిన్ కి హీరో మీదనే ఉంటుంది. ఆ విషయాన్ని ఇప్పుడు మిన్ కూడా అర్థం చేసుకుంటాడు. వాడికి బాధగా ఉన్నా కూడా ఇప్పుడు హీరోయిన్ దగ్గర, నువ్వు జపాన్కి వెళ్ళడానికి ముందే నేను నా లవ్ ని నీకు చెప్పింటే ఇలా అంతా జరిగిండదేమో కదా, సరే ఓకే, నీకు ఏది మంచిదో, నీకు ఏది హ్యాపీనెస్ ని ఇస్తుందో అలా నువ్వు చెయ్యని హీరోయిన్ కి ఎలాంటి ప్రెషర్ ని ఇవ్వకుండా మిన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ కి అయితే ఇప్పుడే కాస్త రిలీఫ్ గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరోయిన్ ఒక బుకేని తీసుకొని హీరోని చూడటానికి వెళ్తుంది. హీరోని యాక్సెప్ట్ చేసుకుందామని వెళ్తుందా లేక ఇంకేమైనానా అని తెలియడం లేదు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ కి వెళ్తే అక్కడ హీరో ఎక్స్ ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటారు. అందులోనూ బాగా నవ్వుతూ డ్రింక్ చేస్తూ మాట్లాడుతుంటారు. వీళ్ళిద్దరూ జస్ట్ క్యాజువల్ గానే నవ్వుతూ మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళిద్దరిని అలా చూసిన హీరోయిన్ ఓకే, వాడు మూవ్ ఆన్ అవుదామని డిసైడ్ అయినట్లున్నాడు, మనం ఎందుకు ఇప్పుడు మళ్ళీ వాడి లైఫ్ లోకి వెళ్ళడం అని మనసు బాధగా ఉన్నా కూడా హీరో దగ్గర మాట్లాడకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ ఇలా వచ్చి వెళ్ళడం ఎక్స్ చూసేస్తుంది. ఈ ఎక్స్ మంచి అమ్మాయిలానే ఉంది. సో హీరో దగ్గర వెంటనే చెప్తుంది, ఆ అమ్మాయి జూహీ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, కానీ మనిద్దరం ఇలా మాట్లాడుతూ ఉండడం చూసి వెళ్ళిపోయిందనుకుంటా అన్నట్లు చెప్పగా వాడు ఏంటి జూహీ ఇక్కడికి వచ్చిందా అని ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి బయట చూస్తాడు. కానీ అంతలో హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా హీరోయిన్ అయితే ఇన్ని రోజులుగా హీరో రాసిన ఆ బుక్ ని చదివిండదు. ఈ రోజు ఎందుకో చదవాలి అని అనిపించి ఆ బుక్ ని ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ బుక్ ని చదివే కొద్దీ తను ఒంటరిగా బాధపడిన దానికన్నా హీరో ఎంతలా బాధపడిండాడు అన్నది అర్థమవుతుంది. ఏమంటే హీరోయిన్ హీరోతో కలిసి ఉన్న 1 ఇయర్ మాత్రమే లోన్లీగా ఫీల్ అయింటుంది. అందులోనూ హీరో వర్క్ బిజీలో ఉండడం వల్ల. కానీ హీరోయిన్ మాన్ని వదిలేసి కొరియాకి వెళ్ళిపోయిన తరువాత హీరో ఆ 5 ఇయర్స్ చాలా బాధపడింటాడు కదా, అప్పుడు వాడు ఎంత లోన్లీగా ఉనింటాడు. అదంతా చాలానే పెయిన్ఫుల్ గా ఆ బుక్ లో రాసింటాడు. హీరో పెయిన్ ఇప్పుడే హీరోయిన్ కి అర్థమవుతుంది. సో చాలానే ఫీల్ అవుతుంది. అంతేకాకుండా ఆ బుక్ లో లాస్ట్ లో ఒక లైన్ రాసింటాడు. ఏమని చూస్తే, ఎలా అయినా నా డ్రీమ్ ని నేను అచీవ్ చేసి దాని ద్వారా నీ దగ్గర నేను చెప్పాలి అని అనుకున్న విషయాన్ని చెప్పాలి బెన్నీ, దానికోసం నేను రైటర్ అవ్వాలి అన్న నా డ్రీమ్ ని వదులుకోలేదు. ఇప్పుడు నేను ఒక పెద్ద రైటర్ అయ్యాను అంటే దానికి కారణం కూడా నువ్వే, చాలానే థ్యాంక్స్ అన్నట్లు రాసింటాడు. ఇప్పుడు అదంతా చదివి హీరోయిన్ చాలానే గిల్టీగా ఫీల్ అవుతుంది. నేను ఒంటరిగా ఉన్నా అని నా గురించి మాత్రమే ఆలోచించి వాడితో గొడవ పడి బ్రేకప్ చేసి వచ్చేసాను. కానీ నేను బాధపడిన దానికన్నా కూడా వాడు ఎక్కువగా బాధపడేలా కదా నేను చేసిండాను అని ఇప్పుడే హీరో గురించి ఆలోచిస్తుంది. అప్పుడు కూడా వాడు అంత కష్టపడి పని చేసిందంతా నా కోసమే కదా, నన్ని బాగా చూసుకోవాలి అనే కదా, వాడు కావాలని ఏ ఒక్క విషయం కూడా చేయలేదు. కానీ నేను వాడికి ఇలాంటి ఒక పెయిన్ ఇచ్చేసాను కదా అని హీరోయిన్ చాలా ఫీల్ అవుతుంది. వెంటనే హీరోకి కాల్ చేస్తుంది సారీ చెప్పాలి అని. ఇక్కడ హీరోకి అయితే హీరోయిన్ ఇలా కాల్ చేయడం చూసి అంత హ్యాపీగా ఉంటుంది. బెన్నీ నేను నీ దగ్గర మాట్లాడాలి అంటాడు. కానీ హీరో వాయిస్ ని వినగానే
హీరోయిన్ మాట్లాడలేకపోతుంది. అంతేకాకుండా హీరో దగ్గర సారీ చెప్పి మళ్ళీ ప్యాచప్ అవ్వడానికంతా హీరోయిన్ కాల్ చేసిండదు. సారీ చెప్పి ఇంతటితో హీరోకి గుడ్ బై చెప్పి ఇక్కడి నుండి పంపించేయాలి అనే కాల్ చేస్తుంది. ఎందుకంటే తన వల్ల హీరో లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు అని అనుకుంటుంది. సో హీరోని ఒక ప్లేస్ కి రమ్మని చెప్తుంది. వాడు ఎక్సైటెడ్ గా హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. కానీ హీరోయిన్ వచ్చిన వెంటనే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, మళ్ళీ ఇప్పుడు నేను నీ లైఫ్ లోకి రాకుండా ఉండటమే మంచిది అన్నట్లు చెప్పేస్తుంది. హీరో అయితే చాలా విషయాలు మాట్లాడాలి అని అనుకుని వచ్చింటాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ ఇలా చెప్పడంతో అంతే, ఏం మాట్లాడలేకపోతాడు. ఇంకా నెక్స్ట్ డే కూడా అవుతుంది. ఈ రోజే హీరో జపాన్కి వెళ్ళాలి. కానీ వాడికి హీరోయిన్ని వదిలేసి వెళ్ళడానికి మనసే రావడం లేదు. డల్గానే నిల్చో ఉంటాడు. ఆ టైంలోనే హీరోయిన్కి కూడా చాలానే బాధగా ఉంది. ఈరోజు హీరో జపాన్కి వెళ్ళిపోతున్నాడు అని. ఎంత హీరో దగ్గర మనం విడిపోదామని చెప్పినా ఆ బాధ ఉంటుంది కదా. యాక్చువల్లీ హీరోయిన్ ఒక గిల్టీలోనే హీరో దగ్గర అలా చెప్పింటుంది. సో ఇప్పుడు చాలానే ఫీల్ అవుతుంటుంది. ఎలా అయినా అందులో నుండి బయటపడాలి అని జాగింగ్కి వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు పైన వెళ్ళి ఫ్లైట్ని చూసి నువ్వు ఇక వాడి లైఫ్లోకి వెళ్లకుండా ఉండటమే వాడికి మంచిది అని అనుకొని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా ఎవరో పక్కన పరిగెత్తుకుంటూ వస్తుంటారు. ఎవరో అని తిరిగి చూస్తే హీరో. రే నువ్వు ఇంకా వెళ్ళలేదా అన్నట్లే చూస్తుంటుంది హీరోయిన్. అప్పుడు హీరో హీరోయిన్ దగ్గర ఇప్పుడే నోరు తెరిచి మాట్లాడుతాడు. సారీ బెన్నీ, నేను నిన్ని అర్థం చేసుకోకుండా ఒంటరిగా వదిలేశాను, నన్ను క్షమించు అన్నప్పుడు హీరోయిన్ కూడా ఏడుస్తూ లేదు యూనుహో, నా మీదనే తప్పు, నా గురించి మాత్రమే ఆలోచించి ఇన్ని సంవత్సరాలుగా నిన్ని బాధ పెట్టేశాను కదా, నువ్వెందుకు సారీ చెప్తున్నావు, నేనే సారీ చెప్పాలి అని ఇద్దరూ ఒకరి ఫీలింగ్స్ ని ఒకరు అర్థం చేసుకుంటారు. అలానే వాళ్ళ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ కూడా పోతుంది. ఫైనలీ ఇద్దరూ కలిసిపోతారు. సో జపాన్ లో ఉన్నప్పుడే ఇద్దరూ కాసేపు కూర్చొని మాట్లాడుకోనింటే ఈ ప్రాబ్లమే వచ్చిండదు. సో అందుకే చెప్తారు కోపంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు అని. ఇంకా ఫైనలీ ఒక హ్యాపీ అయిన ఎండింగ్ తోనే ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. ఎలా ఉన్నింది మూవీ? మీకు నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నా. అలా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే కాస్త ఆ హైప్ ని కూడా కాస్త హైప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే చాలా మందికి మన ఛానల్ రికమెండ్ అవుతుంది. నాకు చాలానే మోటివేటెడ్గా ఉంటుంది.